ఆడపిల్లకి పెళ్లి చేయాలని ఆ కుటుంబం ఎంతో ఆలోచిస్తుంది. మంచి సంబంధాల కోసం ఎంతో వెతుకుతారు. వెతికే సమయంలో మన చుట్టాల ద్వారా ఒక సంబంధం వస్తుంది. సంబంధాన్ని కలుపుకునేటప్పుడు అమ్మాయి వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళకు ఏమున్నాయి అని చూడకండి. పెళ్ళికొడుకు మంచోడో కాడో అని చూస్తారు, చూడాలి కూడా. అప్పుడే అమ్మాయి బాగుంటుంది. మంచోడు అంటే అలవాటు లేకపోవటం కాదు. ఏ అలవాటు ఉన్నా మార్చుకోవచ్చు. కానీ చెప్పుడు మాటలు వినే భర్త ఉంటే ఆ భార్య సుఖంగా ఉండదు. పెళ్లి తర్వాత భార్యాభర్తలు చాలా బాగుంటారు. ఎన్ని నెలలు? 3 నుంచి 6 నెలల వరకు. ఎవరూ మధ్యలో రానన్ని నెలల వరకు. తర్వాత ఏమవుద్దో ఏమో. అత్త ఆడబిడ్డలకి వచ్చిన ప్రాబ్లం ఏంటో అర్థం కాదు కానీ వాళ్ళ కొడుక్కి ఎక్కడ లేనివన్నీ చెప్తారు. ఎందుకు అనేది అర్థమే కాదు. ఆ అమ్మాయిని కూడా నీకు పని రాదు అని, నీ పుట్టింటి వాళ్ళు ఏమీ నేర్పలేదు అని అనటం స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి ఓపికతో వాళ్ళ భర్తతో తన బాధను చెప్పుకుంటుంది. తాను అంటాడు, విని విననట్టు ఉండు అని చెప్తాడు. అమ్మాయి ఓపికని వాళ్ళు చేతగానితనం అనుకుని అత్త ఇంకా సూటిపోటి మాటలు అంటుంది. ఎన్ని రోజులని అమ్మాయి మాట్లాడకుండా ఉంటుంది? ఒకరోజు ఆ అమ్మాయి కూడా ఎదురు మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మొదటిసారి ఎదురు మాట్లాడితే వాళ్ళ భర్త వచ్చి, నీకు సంస్కారం లేదు, నీకు నా ఫ్యామిలీ అంటే ఇష్టం లేదు, అందుకే ఈ గొడవలన్నీ వస్తున్నాయి, నీ నోరే సక్కగుంటే ఈ గొడవలెందుకు ఉంటాయి అని అమ్మాయి వైపే రిటర్న్గా అంటాడు. బయటి నుంచి వచ్చిన అమ్మాయి ఒక మాట ఎదురు మాట్లాడితే నీకు సంస్కారం లేదు అనేస్తారు. మరి బయటి నుంచి వచ్చి మీరు ఎవరో తెలియకపోయినా మీతో ఉండటానికి వచ్చిన అమ్మాయిని మీరు ఎందుకు సూటిపోటి మాటలు అంటున్నారు? అప్పుడు మీ సంస్కారం ఏమైంది? మీ బుద్ధెటు పోయింది? మీ అమ్మ, అక్క మరియు చెల్లి కూడా ఒక ఇంటి కోడళ్ళే కదా. వాళ్ళు అనుభవించే ఉంటారు కదా. మా ఇంటికి వచ్చిన అమ్మాయిని అలా అనవద్దు, అలా కష్టపెట్టొద్దు అని ఎందుకు అనుకోరు? మీ సంస్కారం ఏమైంది మరి? ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో మరి. అమ్మ అందరికీ అమ్మే. తల్లి చెప్పే మాట కొడుకు కాపురం మంచి దారిలో వెళ్ళేటట్టు ఉండాలి కానీ అంతేగాని కోడలు కొడుకు విడిపోయేటట్టు ఉండకూడదు. అమ్మ మాట విను, మంచి మాట కోసం విను. అంతేగాని భార్యని అవమానించి అనుమానించే వరకు తల్లి మాట వినాల్సిన అవసరం లేదు. నీ భార్య ఏంటో నీకే తెలుస్తుంది. 24 hours నీతోనే ఉంటుంది. మీ అమ్మ పక్కన కాదుగా ఉండేది. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే 24 గంటలు నీతో ఉండే అమ్మాయి గురించి నీ అక్క, తల్లి చెప్పిన మాటలు విని నీ భార్యని అనటం ఎంతవరకు కరెక్ట్? నువ్వే ఆలోచించుకో ఒకసారి. పెళ్ళి అయిన అమ్మాయి నోరు లేపి మాట్లాడుతుంది అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అత్తగారి ఇంట్లో వాళ్ళు చూసే చులకన, వాళ్ళు అనే మాటలని అర్థం. 2, అత్త ఆడబిడ్డలు నీ భార్యని కావాలని ఒక మాట అంటున్నారని తెలిసి నువ్వు మాట్లాడకపోవటం వల్ల ఆ అమ్మాయి తన నోరు తెరిచి మాట్లాడాల్సి వస్తుంది. పెళ్ళి అయిన వారందరికీ నేను ఒకటే చెప్తాను. అమ్మల మాట వినండి. ఒక లిమిట్ ఉంటుంది. విని సరే అని చెప్పి ఆలోచించండి. నీ భార్య లైఫ్ లాంగ్ నీతో ఉండటానికి వచ్చింది. తనని మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని బాధ పెట్టకండి దయచేసి. నేను ఇది ఫేస్ చేసి చేస్తున్న వీడియో అండి. ఎందుకంటే ప్రతి అబ్బాయి తల్లి మాటనో, అక్క మాటనో, తండ్రి మాటనో విని ఇంటికి వచ్చిన ఆడపిల్లని చాలా మాటలతో కానీ, ప్రవర్తనతో కానీ బాధ పెడతారు. ఆ అమ్మాయికి ఏమీ తెలిసినా తెలియకపోయినా మీపైనే నమ్మకం పెట్టుకొని వస్తుంది. ఆడపిల్ల మీ ఇంటికి వచ్చిందంటే మీ ఇంట్లో వాళ్ళనో, మీ ఆస్తినో చూసి కాదండి, మిమ్మల్ని చూసి వస్తుంది. మీరే ఒక ధైర్యం వాళ్ళకి. సో ఆలోచించండి ఇక నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.